రైట్ రైట్ రాజు గారు, పేరెంట్స్ అడిగిన దాన్ని బట్టి అదేవిధంగా చదువుకునే వాళ్ళు, రాజు గారు ఒక్క ప్రశ్న నాది. చదువుకున్న వాళ్ళు పేరెంట్స్ చాలామంది కాల్ చేస్తున్నారు, దీని మీద ఫైట్ చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరు కూడా మళ్ళీ స్టూడెంట్స్ బెటర్ ఫ్యూచర్ కోసం తీసుకువెళ్ళి అవే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్చుతున్నారు. అంటే ఎలా చూడాలి? దీనికి ఒక ఎండ్ కార్డ్ లేదా? మళ్ళీ వాళ్ళు అంటుంది ఏంటంటే మాకు ప్రభుత్వం ఆల్టర్నేటివ్ చూపిస్తే, సరైన ఫెసిలిటీస్ కల్పిస్తే మాకు ఈ అవసరం రాదు కదా అనేది వారి సమాధానం. మీరేమంటారు సార్? రాజు గారు, ఇప్పుడు మనం ఒక పేరెంట్గా నాకు 2 పిల్లలు ఉన్నారండి. నా నిర్ణయం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటా నేను. దానికోసం ముఖ్యంగా నేను చూసేది ఏంటంటే కేంద్రీయ విద్యాలయాల్లో ఎడ్యుకేషన్ నాకు సీటు దొరుకుతుందా, దొరకపోవచ్చు, లిమిటెడ్గా ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్లో స్టాండర్డ్ ఉందా లేదా, లేదు. నాకు ఇంకా ఆప్షన్ ఏంటి? నేను ఎక్కడికి పంపించాలి నా పిల్లల్ని? నాకు దిక్కు తోచక నేను అక్కడికే పంపిస్తా, కార్పొరేట్ కాలేజెస్కే పంపిస్తా. వాళ్ళ దయాదాక్షిణ్యాలు తప్పించి నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా కానీ ఆసరా కానీ లేదు. ఇది ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి చెప్పండి, నాకు ఇవ్వండి ఒకటి. మీరు చెప్పండి. అసలు నేను పేరెంట్స్ తరఫున అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలే, వాళ్ళిద్దరు మంత్రులు నేను అడుగుతున్నాను. ఈ ప్రైమ్ 9 ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నాను. అయ్యా విద్యా మంత్రులు, మీరు విద్యా మంత్రులు, మీకు బాధ్యత లేదా? పేరెంట్స్కి మీరు ఇచ్చే ఆప్షన్ ఏంటి? నేను జిల్లా కలెక్టర్స్ని అడుగుతున్నాను, జిల్లా సూపరింటెండెంట్ని అడుగుతున్నాను. మీ పిల్లల్ని 10, 11, 12కి వచ్చినప్పుడు ఎక్కడికి పంపిస్తారు? ఎంతమంది జిల్లా కలెక్టర్స్ లేకపోతే కమిషనర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ కాలేజెస్కి పంపిస్తున్నారు? అలా పంపిస్తుంటే వాళ్ళకి నేను సాల్యూట్ చేస్తా. పంపించలేదు అంటే యు ఆర్ మోరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫాల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో. యూ హ్యావ్ టు టేక్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇంత మోరల్ కరేజ్ లేనప్పుడు మీకు ఆ సర్వీస్ ఎందుకండి? ఆ పోస్టులు ఎందుకు? ఎడ్యుకేషన్ అన్నది సార్ ఒక జనరేషన్ని తయారు చేస్తుంది. జపాన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి క్లాస్ 1 నుంచి క్లాస్ 3 వరకు హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఉంటుంది టీచర్స్. ఎందుకు అంటే ఆ ఫార్మేటివ్ ఏజ్లో ఏర్పడిన ఆ బీజీ ఉంటుంది చూసారా, అది తన జీవితాన్ని మారుస్తుంది అని జపనీస్ నమ్మకం. అది మనం చేయలేమండి. పూర్గా పేమెంట్ ఎవరికంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్కి, కాలేజ్ లెక్చరర్స్కి ఎంత ఇస్తాడంటే 35,000, 40,000, 50,000. కార్పొరేట్ అదే కాలేజీలో వాడు 2-3 లక్షలు ఇస్తాడు నెలకి. అందుకే వాళ్ళని నిలబెట్టి 14 గంటలు నిలబెట్టి వాళ్ళ చేత పాఠాలు చెప్పిస్తాడు. పేరెంట్స్ ఎందుకు వెళతారు అంటే అయ్యా మీ ద్వారా నేను మంత్రివర్యులను ఒకటే అడుగుతున్నాను. మీరు యావరేజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లో ఎంతమంది బిలో పావర్టీ లైన్ పిల్లల్ని ఈ కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళి ఎంత బాధలు పడుతున్నారు పేరెంట్స్? మీకు తెలియదేంటిది? మీకు బాధ్యత లేదా అండి? మీరు గవర్నమెంట్ కాలేజెస్ని ఎందుకు క్వాలిఫై చేయరు? ఎందుకు వాటిలో మీరు ఇన్సిస్ట్ చేయరండి? అది చేయనంత వరకు కార్పొరేట్ కాలేజెస్సే నాకు శరణ్యం. మీరు ఎంతైనా వాదించండి, నాకు శరణ్యం. నేను ఒక ఫాదర్గా మాట్లాడుతూ ఉన్నాను. నాకు వేరే శరణ్యం లేదు. నేను గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ నా పిల్లల్ని పంపించను. ఎందుకంటే పాఠాలు జరగవు. క్వాలిఫైడ్ టీచర్స్ అండి అక్కడ మీరు గమనించాలి. అక్కడ జూనియర్ కాలేజెస్, సీనియర్ కాలేజెస్ అంటే డిగ్రీ కాలేజెస్లో వాళ్ళు యూజీసీ నామ్స్ ప్రకారంగా వస్తారు. వాళ్ళకి హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. వాళ్ళు పాఠాలు చెప్పరు, బిజినెస్ చేసుకుంటారు, ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పుకుంటారు. దీన్ని ఆపలేని పక్షంలో అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు? దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకు? దానికి ఒక మంత్రివర్యులు ఎందుకండి? మీరు ప్రజలకి బాధ్యత వహించాలి. ఈ పోరాట స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం లాంటి వాళ్ళు, మీరు పేరెంట్స్, స్టూడెంట్స్లో మీరు ఒకటి చేయండి. స్టూడెంట్స్లో ఎన్ని అట్రోసిటీస్ నా దృష్టికి వస్తాయో కాలేజెస్ నుంచి, వాళ్ళు మొబైల్స్ ఎలా చేయరు. 14 గంటల్లో వాళ్ళని నరక యాతన చూపిస్తారు కాలేజెస్లో. కొట్టడం, తిట్టడం, గోడ కుర్చీ వేయటం, హ్యూమిలియేట్ చేయటం ఎక్కడికి బయటికి రాదు. కార్పొరేట్